హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇంతకు ముందు రోజుల్లో 5 గంటలకే లేచేస్తుండేదాన్ని. సరే నేను 5 గంటలకు అలారం పెట్టి మెలకువ వచ్చినప్పుడు ఇంకో 10 నిమిషాలు పడుకుందాం అనే లోపల ఆ 10 నిమిషాలు కాస్త అరగంట అయిపోతుంది. ఇంకా చూడండి, లేచినప్పటి నుంచి హడావిడిగా పరిగెత్తాల. వాళ్ళేమో స్కూల్‌కి టైం అవుతుందని టిఫిన్ చేయాలా, ఫాస్ట్‌గా చేసేసేయాలి పిల్లల కోసము. ఇంకెందుకులే పుల్లింట్లు అయితే భిన్న అయిపోతాయి అనేసి అవైతే ఒక్కొక్కరికి ఒక ప్లేట్ అయితే సరిపోతుంది. దోశలైతే 3, 4 సార్లు పోయాలనేసి పుల్లింట్లు పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నానికి పప్పు కూడా పెట్టేశాను, పక్క ఉడికిపోయింది. తర్వాత పెట్టేసి కొంచెం కారం తక్కువగా ఉందనేసి 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఆ స్మెల్ చూడండి, సిమ్లో పెట్టి వేయిస్తుంటే ఎంత బాగా వస్తుందో స్మెల్ చూడడానికి. ఇంకా రసం కూడా పిల్లలకు కొంచెం ఎక్కువగానే తీశాను. ఆ రసంలో అయితే కొంచెం అన్నం తినేస్తారు పిల్లోళ్ళు, ఇష్టంగానూ తింటారు. అందుకని వాళ్ళ కోసం కొద్దిగా ఎక్కువగానే తీశాను రసము. పప్పు చూడండి రెడీ అయిపోయింది. మంచిగా తిరగమాత దాంట్లో వేసేస్తుంటే దాన్ని కలిదిప్పేసి కాసేపు పొయ్యి మీద పెట్టేసి చూస్తే మాత్రం భలే ఉంది చూడ్డానికి టేస్టు. బాయ్.